నేను గతంలోనే చెప్పా. అమెరికాలో ఈ ఫౌసీ అనేటటువంటి వాడు చేస్తున్నదే అతిపెద్ద మోసం. కోవిడ్ సందర్భంలో వాస్తవం కోవిడ్ సృష్టికర్తల్లో ఒకడు. చైనాలో వుహాన్‌లో లీకేజీ జరిగిందన్న సంగతి ఇతనికి తెలుసు. తెలిసినా కూడా చైనా ఎలా దాచిందో ఈ ఫౌసీ కూడా దాచాడు. మళ్ళీ అంటువ్యాధుల నిపుణుడిగా పేరు. ప్రపంచం మొత్తం రోజు పబ్లిసిటీ పొందాడు. రోజు ప్రపంచ మీడియా మొత్తం ఇతని లైవ్‌లు ఇచ్చింది. ఇలా ఉండండి, అలా ఉండండి అన్నటువంటివి చెప్పుకొచ్చి. బట్ ఇతని వ్యవహారం అప్పుడే ట్రంప్ కనిపెట్టాడు. అప్పటికే ఆలస్యం అయిపోయింది. ట్రంప్‌ది చిట్ట చివరి రోజుల్లో కాబట్టి ట్రంప్‌ని కూడా దొంగని చేసి చూపించడంలో సక్సెస్ అయ్యాడు. చైనాలో ఉన్నటువంటి వుహాన్ ల్యాబ్‌కి పంపించినటువంటి వైరస్సు ఫౌసీ పంపించిందే. దాంతో పాటుగా కరోనా గురించి అమెరికన్ ప్రజల్ని తప్పుదోవ పట్టించి అనేక మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైనవాడు కూడా అతనే. అట్లాగే ఈ వ్యాక్సిన్ ఏదైతే మోసపూరిత వ్యాక్సిన్‌ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చి అక్కడ సైడ్ ఎఫెక్ట్‌లొచ్చి గర్భిణులు చనిపోతే చనిపోలేదని చెప్పి, అట్లాగే సైడ్ ఎఫెక్ట్‌లు హార్ట్ అటాక్ లాంటివి వస్తుంటే అదేమీ లేదని చెప్పి ప్రజల్ని మోసం చేసింది కూడా ఇతనే అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు ఆంటోనీ ఫౌసీ ప్లేస్‌లో వచ్చినటువంటి ఎన్ఐహెచ్ డైరెక్టర్ జై భట్టాచార్య ఓపెన్‌గా చెప్పుకొచ్చారు. ఏదైతే 82% లోపాలని దాచేశాడు అన్నటువంటి విషయాన్ని బయటపెట్టుకొచ్చారు.